The interest on a certain deposit at 4.5% per annum is 202.50 in 1 year. How much will the additional interest in 1 year be on the same deposit at 5% per annum? జాగ్రత్తగా గమనించండి ఒకసారి. ఒక డిపాజిట్ మీద 4.5% వడ్డీ రేటుతో కనుక ఇస్తే ఒక సంవత్సరంలో ఎంత వచ్చిందంటే మనకి 202.5 వచ్చింది వడ్డీ వచ్చిందని చెప్పాడు. 4.5% వడ్డీతో ఇస్తే ఎలాగ సంవత్సరంలో చెప్పాడు కాబట్టి ప్రాబ్లం లేదు. అదే మనకి 5% వడ్డీ రేటుతో ఇస్తే అని చెప్పాడు. 5% వడ్డీ రేటుతో అదే సంవత్సర కాలంలో చెప్పాడు. అంటే కాలం అనేది మనకి ఫిక్స్ అయిపోయింది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇంకా ఒక సంవత్సరం అన్నాడు కాబట్టి ఇంకా హ్యాపీ. అంటే 4.5%తో ఇస్తే 202.5 వచ్చింది. ఇక్కడ పర్సెంటేజ్ రూపంలో వడ్డీ చెప్పాడు, ఇక్కడేమో డబ్బుల రూపంలో వడ్డీ చెప్పాడు. అందుకని క్లియర్గా మనకి 4.5% వడ్డీ రేటుతో ఇస్తే కనుక సమాధానం ఎంత, వాడిచ్చిన వడ్డీ ఎంత అంటే 202.5 అని ఇచ్చాడు. 202.5. 4.5% విలువ 202.5 అయితే 4.5% విలువ 202.5 అయితే జాగ్రత్తగా గమనించండి ఒకసారి. ఏదో ఒక డిపాజిట్ ఉంది, ఆ డిపాజిట్ మీద 4.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తే అప్పుడు వచ్చిన వడ్డీ అని చెప్పాడు. పర్సంటేజ్ రూపంలో వడ్డీ ఇది, డబ్బుల రూపంలో వడ్డీ ఇది. అందుకే రెండు కంపేర్ చేస్తాను. కానీ వాడు అడిగిన ప్రశ్న ఏంటి అంటే కనుక ఇలా కాదు, 5% చొప్పున ఇస్తే అన్నాడు. 5% చొప్పున ఇస్తే ఎంత వడ్డీ వస్తుందో అడగల. 5% చొప్పున కనుక నువ్వు ఇస్తే అప్పుడు మనకి అదనంగా వచ్చే ఇంట్రెస్ట్ అడిగాడు. అదనంగా వచ్చేది అన్నాడు. క్యాజువల్గా మాట్లాడు. 4.5% చొప్పున ఇస్తే ఎంతో కొంత వచ్చింది పక్కన పెట్టండి. 5% చొప్పున ఇస్తే అంటే కనుక అర్థం ఏంటి? గతంలో 4.5 వడ్డీకి ఇచ్చావు, ఇప్పుడేమో 5 రూపాయలు వడ్డీకి ఇస్తున్నావు. అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఒక ₹1 వడ్డీ పెరుగుతుంది అని అర్థం. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఒక ₹1 అంటే 0.5% అదనంగా వచ్చే వడ్డీ. అదనంగా వచ్చే వడ్డీ ఎంత అంటే కనుక కేవలం 0.5% మాత్రమే పెరుగుతుంది. ఆ 0.5% వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. క్లియర్గా మనకి వాడు 0.5% వాల్యూ, ఇది వాడు అడిగే ప్రశ్న. కాబట్టి 4.5% విలువ 202.5 అయితే 0.5% వాల్యూ ఎంత అన్నాడు. ఎప్పుడైతే మనకి ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఒక అంకె తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ ఒక అంకె తర్వాత పాయింట్ ఉంది కాబట్టి పాయింట్స్ పక్కన పెట్టేయచ్చు. ఇక్కడ ఒక అంకె తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ ఒక అంకె తర్వాత పాయింట్ ఉంది. రెండు చోట్ల పాయింట్లు సమానంగా ఉన్నాయి కాబట్టి తీసేయచ్చు, ప్రాబ్లం ఏమీ కాదు. అప్పుడు 45కి 20-25 అయితే దీన్ని చూడగానే ఏం చెప్పొచ్చు అంటే 45 2025. 45 2025 చెప్తాను ఎలాగనేది కూడా. ఇంకా దాని గురించి కూడా మాట్లాడుకోవచ్చు. అంటే చూడగానే ఎలా చెప్పాను, నువ్వు కూడా రేపు అలా చెప్పాలి. 45 2025 కాబట్టి 45 అద్దె రూపాయలు ఎంత అవుతుంది చెక్ చేసుకోండి ఒకసారి. 45 అద్దె రూపాయలు ఎంత అంటే కనుక 22.5 అవుతుంది. 22.5 అవుతుంది. 45 అర్ధ రూపాయలు 0.5 అని చెప్పాం కాబట్టి 22.5 అని చెప్పచ్చు. 22.5. ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఫస్ట్ 4.5 రూపాయల చొప్పున 4.5 వడ్డీ ఎంత అని అడిగాడు. 4.5 అని చెప్పాను. వాడు నాకు ఎంత ఇంట్రెస్ట్ తెచ్చాడు? 202 రూపాయల ₹1 అంటే 202.5 తెచ్చాడు నాకు. కానీ నేనేం చేశానంటే ఈసారి నాకు పెద్దగా కిట్టుబాటు అవ్వలేదు అనుకుంటున్నాం అనుకొని ₹5 వడ్డీకి ఇచ్చాను. అంటే ₹5 వడ్డీకి కనుక ఇస్తే నువ్వు అప్పుడు నీకు ఎంత లాభం వస్తుంది అంటే కనుక ₹1 ఎక్స్ట్రా లాభం వస్తుంది. గతంలో 4.5 వడ్డీకి ఇచ్చిన నువ్వు ఇప్పుడు ₹5 వడ్డీకి ఇస్తున్నావు అంటే క్లియర్గా ₹1 వడ్డీ పెరిగింది. ఆ పెరిగినటువంటి ₹1 విలువ ఎంత అడుగుతున్నాడు అంటే 0.5% యొక్క వాల్యూ ఎంత అంటున్నాడు. అందుకని జస్ట్ కంపేర్ చేస్తేనే హ్యాపీగా లెక్కలు చేసుకోవచ్చు. అలాగే ఈ ప్రాబ్లం కూడా గమనించిన ఒకసారి. కొంత సరళ వడ్డీ రేటుతో 12,500 అసలు 4 ఏళ్లలో 15,500 మొత్తంగా అయింది. అసలు ఎంత అంటే కనుక క్లియర్గా మనకి 12,500. అది కాస్త ఏమైంది 15,500 అయిందని చెప్పాడు. నువ్వు తీసుకున్న ప్రిన్సిపల్ వాల్యూ వచ్చి 12,500. టోటల్గా చివరిగా పే చేసిన అమౌంట్ ఎంత అంటే కనుక 15,500. అంటే వడ్డీ ఎంత వచ్చినట్టు అంటే కనుక
క్లియర్గా 3000 వడ్డీ అయిందని అర్థం. 3000 వడ్డీ అయ్యింది. 12,500 అసలు అయితే కనుక 15,500 మొత్తం పే చేస్తున్నామంటే వడ్డీ ఎంత? 3000. ఎన్ని సంవత్సరాల కాలానికి అంటే కనుక క్లియర్గా 4 సంవత్సరాల కాలానికి అని చెప్పాడు. 4 సంవత్సరాల కాలానికి 3000 వడ్డీ. అది 4 సంవత్సరాల కాలానికి 3000 వడ్డీ కాబట్టి అసలు అంటే కనుక శాతం ఎంత? 100%. అసలు అంటే కనుక 100% కాబట్టి 100% 12,500 అయితే మనకి వడ్డీ 3000 కాబట్టి రివర్స్లో రాసుకుందాం. అసలు 12,500 100% అయితే, ఎందుకంటే పర్సంటేజ్ కనుక్కోవాలి కదా, అందుకని ఆ టైప్ రాశాను. మనకు వచ్చిన వడ్డీ ఎంత అంటే కనుక క్లియర్గా మనకి 3000. 4 సంవత్సరాలకి సంబంధించిన వడ్డీ 3000. కానీ వడ్డీ రేటు అంటే ఇప్పుడు 1 సంవత్సరానికే చెప్పాలి కాబట్టి కావాలనుకుంటే ఈ 3,000 రూపాయలు ముందుగా 4తో కూడా భాగించేసుకోవచ్చు. 1 సంవత్సరం వడ్డీ వచ్చేస్తుంది. డైరెక్ట్ ఈటింగ్ అనమాట ఇంకా. ఓకే అండి. కాబట్టి 12,500 100% అయితే 3,000 రూపాయలు శాతం ఎంత అని ఇక్కడ క్లియర్గా కామన్గా ఉండే 2 zeros తీసేయండి. ఇప్పుడు క్లియర్గా మనం ఏమైనా చెప్పుకోవచ్చు అంటే కనుక చెప్పడానికి 25 మనకి దీంట్లో 25 ఐదులు 25 మనకి దీంట్లో ఎన్నిసార్లు పోద్ది అంటే కనుక 25 100కి 4 సార్లు పోద్ది కాబట్టి 100కి 4 1000కి 40 100కి 4 100కి 4 300 అనుకుంటే కనుక 3 4 12 సార్లు పోతుంది 25. అందుకే 120 సార్లు పోతుంది. 100కి 4 4 25లు 100 4 25లు 100 క్యాలిక్యులేషన్లో మనకి బాగా యూజ్ అవుతూ ఉంటుంది. 8 125లు 1000 8 125లు 1000 4 25లు 100 8 125లు ఎంత అంటే కనుక 1000 8 125లు 1000. అందుకని 125 ఇక్కడ మనకి 3000 ఉంది. 1000కి 8 125లు 1000కి 8 125లు మరి 3000కి ఎంత అవుతాయి? 3000కి 24 125లు అవుతాయి. 3000కి కాబట్టి 3 8లు 24. అందుకని క్లియర్గా 125 3000లో 24 సార్లు పోద్దని రాసేయచ్చు. లేదు అనుకుంటే కనుక ఇప్పుడు మన డైరెక్ట్ హిట్టింగ్ ఏంటి అంటే కనుక 5 24 కాబట్టి 1 24 24 1 24 24. ఇది ఎన్ని సంవత్సరాల కాలానికి అన్నాం అనుకోండి, క్లియర్గా 4 సంవత్సరాల కాలానికి. అందుకని 1 సంవత్సరానికి కావాలి, ఇది 4 సంవత్సరాల కాలానికి. 1 సంవత్సరానికి కావాలంటే 24/4 6%. 24/4 6%. ఇక్కడ ఏ పాయింట్ అయితే రాస్తానో ఆ పాయింట్ ఖచ్చితంగా పక్కన రాసుకోండి. 4 25లు 100 8 125లు ఎంత అంటే కనుక 1000 అని చెప్పచ్చు. 4 25లు 100 8 125లు 1000. అందుకని డైరెక్ట్గా మనకి 24 ఎలా వచ్చేస్తుందంటే ఇక్కడ 125 ఉంది, ఇక్కడ 3000 ఉంది. 1000కి 8 125లు 1000కి 8 125లు కాబట్టి 8 125లు 1000 8 125లు 1000 8 125లు 1000 కాబట్టి 3 8లు 24 అని వస్తాం డైరెక్ట్. లేదా ఫస్ట్ 25 ఎక్కం 25 ఐదులు 25 120లు క్యాన్సిల్ చేయండి. 5 24 కాబట్టి 1 24 24 అని చెప్పచ్చు. ఇది 4 సంవత్సరాలకి సంబంధించిన వడ్డీ. 1 సంవత్సరానికి ఎంత అంటే 6%. ఓకే అండి, ఇలా చెప్పుకోవచ్చు. లేదండి భాగించడం అనుకుంటే కనుక 4 సంవత్సరాలకి 3000 కాబట్టి 1 సంవత్సరానికి ఎంత 750 రూపాయలు అవుతుంది. 750 రూపాయలు విలువ ఎంత అని రాస్తాం అంతే. 750 రూపాయల విలువ పర్సంటేజ్ ఎంత నేస్తాం. లేదు కాదు కూడదు అనుకుంటే కనుక I = PTR/100 అని చెప్పుకున్నాం. I = PTR/100. ఇక్కడ I వాల్యూ ఎంత 3000 రూపాయలు కాబట్టి 3000 P వాల్యూ వచ్చి 12,500. కాలము 4 సంవత్సరాలు. వడ్డీ రేటు తెలియదు కాబట్టి R 100 అని రాసుకుంటాం అంతే. దీన్ని మనం సాల్వ్ చేసుకుంటే సమాధానం వస్తుంది. 2 zeros 2 zeros క్యాన్సిల్. క్లియర్గా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా చెప్తే కనుక చూడ ఒకసారి 125 8 125లు 1000 అని చెప్పాం కాబట్టి 24 125లు అవుతాయి. ఎందుకంటే 3000 కదా 3 8లు. ఈ 4 దీంట్లో 6 సార్లు పోద్ది. అందుకని R = ఎంత అంటే కనుక 6% అని చెప్పచ్చు. ఇలా మనకి
I = PTR/100 వాడుకుని కూడా చేయొచ్చు. ఓకే, అలాగే ఈ ప్రాబ్లం కూడా గమనించిన ఒకసారి. కొంత డబ్బుపై 10 సంవత్సరాల కాలానికి సింపుల్ ఇంట్రెస్ట్ 600, 5 సంవత్సరాల తర్వాత 3 రెట్లు చేస్తే 10వ సంవత్సరం చివర అతనికి వచ్చే మొత్తం వడ్డీ ఎంత? జాగ్రత్తగా గమనించండి ఒకసారి. మొత్తము ఈ 10 ఏళ్ల కాలానికి ఇక్కడ నుంచి ఇక్కడికి 10 ఏళ్ల కాలం ఇచ్చాడు. మొత్తము ఈ 10 ఏళ్ల కాలానికి వడ్డీ ఎంత అంటే కనుక క్లియర్గా మనకి 600 అని చెప్పాడు. 10 ఏళ్ల కాలానికి ఈ 10 సంవత్సరాల కాలానికి వడ్డీ ఎంత అంటే 600. ఈ 10 సంవత్సరాల కాలాన్ని వాడు ఏం చేశాడంటే 2 భాగాలు డివైడ్ చేశాడు. 5 సంవత్సరాల కాలము 5 సంవత్సరాల కాలం డివైడ్ చేశాడు. అందుకని ఈ 600 ఏమవుతుంది? ఈ 5 సంవత్సరాల కాలానికి 300 అవుతుంది. ఈ 5 సంవత్సరాల కాలానికి 300 అవుతుంది. అంటే వాడు చెప్పిన పాయింట్ని నేను ఎనాలిసిస్ చేస్తున్నాను. 10 సంవత్సరాల కాలానికి 600 అని చెప్పాడు కాబట్టి వాడు 5 అని పదాలు వాడుతున్నాడు కాబట్టి మొదటి 5 సంవత్సరాలకి అని పదం వాడాడు కాబట్టి 5 సంవత్సరాల తర్వాత అని చెప్పాడు కదా. అంటే 5 సంవత్సరాలకు గాను 5 సంవత్సరాలు గాను డివైడ్ చేశాడు. అంటే అర్థం ఏంటి? మొదటి 5 సంవత్సరాలు 300 అయింది, తర్వాత 5 సంవత్సరాలు 300 అయింది. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే కనుక మనకి 5 సంవత్సరాల తర్వాత అంటే ఇది ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ 5 సంవత్సరాల తర్వాత అంటే మొదటి 5 సంవత్సరాలు గడిచిన తర్వాత అసలుని 3 రెట్లు చేస్తే అని చెప్పాడు. అసలుని 3 రెట్లు చేస్తే అని చెప్పాడు. క్యాజువల్గా మాట్లాడుకుందాం. 1 లక్ష రూపాయలు ఇచ్చినప్పుడు వడ్డీ 2000 వచ్చింది అనుకోండి. 1 లక్ష రూపాయలు వచ్చినప్పుడు వడ్డీ 2000 వస్తే 2 లక్షలకి ఎంత అవుద్ది? 4000 అవుతుంది. 3 లక్షలకి ఎంత అవుతుంది? 6000 అవుతుంది. 4 లక్షలకి ఎంత అవుతుంది? 8000 అవుతుంది. అంటే వడ్డీ ఎన్ని రెట్లయితే పెంచుతారు, అసలు ఎన్ని రెట్లయితే పెంచుతాడో లక్షకి 2000 వచ్చినప్పుడు 2 లక్షలకి అన్నాం కాబట్టి 2 లక్షలకి లక్ష పెంచాం కాబట్టి 2000కి ఇంకో 2000 పెరుగుద్ది, 4000 అవుతుంది. 3 లక్షలు అన్నాం కాబట్టి 3 రెళ్ళు 6000 అవుతుంది. అంటే అసలు నువ్వు ఎన్ని రెట్లయితే పెంచుతావో వడ్డీ కూడా అన్నే రెట్లు పెరుగుతుంది. 1 లక్ష అప్పు ఇచ్చాం, 2000 వడ్డీ వస్తుందన్నాం. 2 లక్షల వడ్డీ ఇస్తే 2 లక్షలు కనుక అప్పు ఇస్తే అప్పుడేమవుతుంది? వడ్డీ డబుల్ వస్తుంది. 3 లక్షలు అప్పు ఇస్తే గతంలో ఇచ్చిన దానికంటే త్రిబుల్ వస్తుంది. 1 లక్ష ఇచ్చినప్పటికీ 3 లక్షలు ఇచ్చినప్పటికీ వడ్డీ కూడా మనకి 2000కి దానికి త్రిబుల్ వస్తుంది. అందుకని అసలు ఎన్ని రెట్లయితే పెంచుతాడో వడ్డీ కూడా అన్నే రెట్లు పెరుగుతుంది. వడ్డీ కూడా మనకి అన్ని రెట్లు పెరుగుతుంది. మనకి ఎప్పుడైతే అసలు 3 రెట్లు పెంచానని చెప్పాడో వడ్డీ కూడా మనకి అన్ని రెట్లు పెరుగుతుంది. అందుకని వడ్డీ 3 రెట్లు పెరిగింది కాబట్టి ఇది కూడా మనకి 3 రెట్లు పెరుగుతుంది. అంటే ఎంత అవుతుంది? 900 అవుతుంది. 300 కాస్త 3 రెట్లు పెరిగితే 900 అవుతుంది. 3 రెట్లు అయితే, ఎందుకంటే అసలు 3 రెట్లు చేశాడు కాబట్టి వడ్డీ కూడా 3 రెట్లు అవుతుంది. అంటే 300 కాస్త 900 అవుతుంది. అప్పుడు ఏమన్నాడు అంటే కనుక 10వ సంవత్సరం చివర అతనికి వచ్చే మొత్తం వడ్డీ అడిగాడు. 10వ సంవత్సరం చివర మొదటి 5 సంవత్సరాల వడ్డీ ఏమీ మారలేదు, కానీ ఈ చివర 5 సంవత్సరాల వడ్డీ మాత్రం మారింది. అందుకే టోటల్గా ఎంత వడ్డీ వస్తుందంటే కనుక 300 + 900 ఎంత అవుతుంది? 1200 అవుతుంది. క్లియర్గా 10 సంవత్సరాల తర్వాత వడ్డీ ఎంత అంటే కనుక 1200 అని చెప్పొచ్చు.